వాతావరణం, శీతోష్ణ స్థితి. వాతావరణం అంటే మనం సహజంగా వాతావరణం బాగాలేదు కాబట్టి క్రికెట్ మ్యాచ్ ఆగిపోయింది, రద్దు చేయబడింది, లేదా స్కోర్ని తగ్గించడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. లేదా వాతావరణం బాగా వేడి ఉంది కాబట్టి ఆడే పరిస్థితి లేదు, వాతావరణం అనుకూలించట్లేదు అనే పదాలు మనం తరచూ వింటూ ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి క్రికెట్ మ్యాచ్లు ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఆ ఉదాహరణ వాడుతున్నాను నేను. లేదా మనమే ఏదన్నా ఇప్పుడు ఉదాహరణకు మీరు దక్షిణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి కనుక మీరు వెళ్తే ఉత్తర భారతదేశంలో మీకు వాతావరణం అనుకూలించట్లేదు, దాని యొక్క ప్రభావం వలన నాకు ఆరోగ్యం తేడా వచ్చిందనో లేదా ఆహారం వలన తేడా వచ్చిందనో మనం చెప్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వాతావరణం అంటే ఏంటి అనే ఆలోచన మనకు కలగజేస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చదివినటువంటి పవనాలు, పీడనాలు ఇవన్నీ వాతావరణంపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మరి శీతోష్ణ స్థితి అంటే ఏంటి? వాతావరణం ఏంటి? శీతోష్ణ స్థితి ఏంటి? అదే ఇంగ్లీష్లో అయితే మనం వాతావరణాన్ని వెదర్ అని, శీతోష్ణ స్థితిని క్లైమేట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క వాతావరణం క్రమేపీ మార్పులకి లోనవుతూ ఉంటుంది. ఇవి నిలకడగా ఉండదు. ఒకరోజు ఎండగా ఉండొచ్చు, మరో రోజు వర్షం పడుతూ ఉండొచ్చు, చాలా చలిగా ఉండొచ్చు. ఇవన్నీ వాతావరణంలో వ్యత్యాసాలని మనకు చూపిస్తూ ఉంటుంది. మరి క్లైమేట్ అనేది అంత త్వరగా మారదు. ఈ శీతోష్ణ స్థితి అనేది త్వరగా మార్పుకి లోనవుతుంది. కొన్ని దశాబ్దాల పాటు స్థిరంగా అదే రకమైనటువంటి వాతావరణాన్ని కనుక గమనిస్తూ ఉంటే కనీసం ఒక 3 దశాబ్దాల పాటు వాటిని అర్థం చేసుకొని అప్పుడు ఆ శీతోష్ణ స్థితి ఖచ్చితంగా అలాగే ఉంటుందని మన యొక్క శాస్త్రజ్ఞులు దాన్ని పరిశోధనలు చేసి కానీ నిర్ధారించరు. కాబట్టి శీతోష్ణ స్థితిలో మార్పులు అనేవి తొందరగా సంభవించవు. కానీ వాతావరణంలో మార్పులు అనేవి ప్రతి 10 రోజులకి, 15 రోజులకి, 2 రోజులకి, 3 రోజులకి కూడా మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇంతెందుకండి, మీరు వార్తలు చూసేటప్పుడు చివరిలో మనకి వాతావరణం అని చెప్తారు కానీ శీతోష్ణ స్థితి అని చెప్పరు ఎవరు. ఎందువలన? వాతావరణం అనేది రోజు మార్పుకి అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఉష్ణమండలాలు కావచ్చు, లేదా ఉష్ణోగ్రతలు కావచ్చు, పవనాలు కావచ్చు, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి మనకి. ఉష్ణోగ్రత, పీడనం, పవనాలు, గాలిలో ఉన్నటువంటి తేమ శాతం, వర్షపాతం, వర్షాలు కురిసేటువంటి సమయం, వర్షాలు కురిసినటువంటి ఎంతసేపు కురుస్తున్నాయి, ఎంత వర్షపాతం కురుస్తుంది, దానివల్ల ఉండేటువంటి ప్రభావం, ఇవన్నీ కూడా వాతావరణంలో మార్పులకి తోడ్పడుతూ ఉంటాయి. ఏమంటే మరి ఇవన్నీ శీతోష్ణ స్థితిలో మార్పులకు తోడ్పడవా అంటే ఖచ్చితంగా తోడ్పడతాయి. కానీ ఒక రోజుకు వచ్చే మార్పుల వలన తోడ్పడవు. ఇప్పుడు ఒకరోజు వర్షం పడింది అనుకోండి, వేసవి కాలంలో ఒకరోజు వర్షం పడినంత మాత్రాన వేసవి కాలం చల్లగా ఉంటుంది అని రాయలేం మనం. ఏదో ఆ ఒక్కరోజు ఆ స్థానికంగా ఉన్నటువంటి వర్షపాతం యొక్క ప్రభావం వలన ఆ ఒక్కరోజు ఉష్ణోగ్రతలు తగ్గి ఉండవచ్చు. దాన్ని మనం వాతావరణం అని పిలుస్తాం. అంతేగాని దాన్నే మనం ప్రామాణికంగా తీసుకొని ఉష్ణోగ్రతలు శీతోష్ణ స్థితిలో మార్పులు వచ్చేసినాయి, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయి, ఈ విధంగా భారతదేశంలో వేసవి కాలం అనేది 40 డిగ్రీలు దగ్గర నుంచి 20 డిగ్రీలో 25 డిగ్రీలకు వచ్చిందని కనుక మీరు రాశారనుకోండి, తర్వాత రోజు మళ్ళీ ఆ 30 నుంచి 40 డిగ్రీలకు మారిపోతుంది ఉష్ణోగ్రతలు. అలా మారినప్పుడు మరి మీరు రాసిన యొక్క స్టేట్మెంట్ తప్పు అయిపోతుంది కదా. శీతోష్ణ స్థితిలో మార్పులు రావు. చాలా సంవత్సరాల పాటు వీటి వాతావరణంలో కనుక మార్పుని కనుక చూపిస్తూ ఉంటే, అంటే వర్షాలు ఒక 10 సంవత్సరాల పాటు వర్షాలు కనుక లేవనుకోండి, అప్పుడు సహజంగానే శీతోష్ణ స్థితిలో మార్పు అనేది మనం గమనించవచ్చు. అంతేకాని ఒక రోజుకి, 2 రోజులకి, ఒక వారానికి, ఒక 10 రోజులకి ఏ తుఫాను ప్రభావం వలన లేదా ఇంకేదైనా వాయుపీడనం ప్రభావం వలన మనకి వర్షాలు కురిస్తే వేసవి కాలంలో అంత మాత్రాన వేసవి తగ్గుముఖం పట్టిందనో లేదా వేసవిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి భారతదేశం అంతటా అని మనం చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. ఆ ఒక్క 2 రోజుల వరకు మాత్రమే, లేదా ఆ యొక్క ప్రభావం ఉన్నటువంటి మాత్రమే మనకి ప్రభావం తగ్గుతున్నట్టుగా మనం చూడొచ్చు. కానీ ఇది ఒక లాంగ్ ప్రాసెస్లో, అంటే చాలా కాలం కనుక మనం చూస్తే ఆ ఒక్క సంవత్సరం తుఫాను వచ్చింది కాబట్టి ఆ ఒక్క సంవత్సరం, ఆ ఒక్క వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని
ఈ ఒక సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం తుఫాన్లు వస్తాయి, ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు తగ్గుతాయని మనం చెప్పలేం. అదే వాతావరణానికి శీతోష్ణ స్థితికి ఉన్నటువంటి వ్యత్యాసం. వాతావరణం ప్రతి వారానికి, ప్రతి రోజుకి, ప్రతి 15 రోజులకి మారేటువంటి క్రమం ఉన్నటువంటి పరిస్థితుల్ని వాతావరణం అని పిలుస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో అయితే దీన్ని వెదర్ అంటాం. చాలా తక్కువ సమయానికి మార్పులను చూపిస్తుంది ఎక్కడ? వాతావరణంలో. అంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క జీవావరణం పైన దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గాలుల వలన కావచ్చు, ఈ యొక్క పీడనం వలన కావచ్చు, మనకు మార్పుల్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని వెదర్ రిపోర్ట్ అనో లేదా వాతావరణం అనో చెప్తూ ఉంటాం. చాలా కొన్ని దశాబ్దాల పాటు లోతైన అధ్యయనం చేసిన పిమ్మట మనకి తెలిసినటువంటి పరిస్థితిని మనం శీతోష్ణ స్థితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఏదైనా ఒక ప్రాంతానికి మనం వెళ్ళాల్సి వస్తే మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితి ఏమిటి, అలాగే రోజు ఉండేటువంటి రోజువారీ వాతావరణ పరిస్థితి ఏంటి అనేది మనం తెలుసుకొని దాన్ని బట్టి మనం తీసుకెళ్లాల్సినటువంటి దుస్తులు, తినాల్సినటువంటి ఆహారాలు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అర్ధత, అవపాతం, అర్ధతని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా అసలు అర్ధత అంటే ఏంటి? శీతాకాలంలో మనం సహజంగా గమనించేటువంటి పరిస్థితి, మన చేతులు పొడిబారిపోతూ ఉంటాయి. చేతులు పొడిబారిపోవటం, పెదాలు పగలటం, చర్మం పైన మనం సన్ స్క్రీన్ లోషన్స్ కాకూడదు. చలికాలానికి వాడే ఏంటి? వ్యాజిలిన్ జెల్లీలు, బామ్స్ ఇవన్నీ వాడుతూ ఉంటాం. ఎందుకని వాడుతూ ఉంటాం అంటే శీతాకాలం సహజంగా చల్లగానే ఉంటుంది. మరి చల్లగా ఉన్నప్పుడు సమ్మర్లో వాడారంటే, సమ్మర్ అంటే సూర్యుడు యొక్క శక్తి, సౌరశక్తి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం అప్పుడు వాడామంటే దానికి ఒక అర్థం ఉంది. మన ఒంటిలో ఉన్నటువంటి తేమ శాతం అనేది తగ్గిపోతుంది. మరి ఇక్కడ శీతాకాలంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే శీతోష్ణ స్థితిలో మార్పులు మనం గమనించవచ్చు. శీతాకాలంలో అంటే చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకి గాలిలో ఉండేటువంటి తేమ శాతం పట్టి దాని యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది. తేమగా ఉన్నప్పుడు పీడనం అనేది చాలా మందకొడిగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కూడా. మరి కొన్ని ప్రాంతాల్లో కనుక మనం చూస్తే మనం ఆ ప్రాంతానికి వెళ్ళగానే మనకి అధికమైనటువంటి ఉక్కపోత అనేది వస్తూ ఉంటుంది. ఆ ఉక్కపోత వచ్చినప్పుడు మనం చాలా చిరాకు పడుతూ ఉంటాం. మనకి సహజంగానే ఉక్కపోత వస్తుంది కదండి, దానికి చిరాకు పడాల్సిన అవసరం ఏముందంటే సముద్ర తీర ప్రాంతాలకు కనుక మనం వెళ్తే అక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది. అంత వేడిగా ఉండదు, అంత చల్లగా ఉండదు, సమతుల్యం ఉంటుంది. ఎందుకు? భూమికి నీటికి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి త్వరగా వేడెక్కదు, త్వరగా చల్లబడదు. ఇది నీటికి ఉన్నటువంటి లక్షణం. కాబట్టి భూమి కూడా వేడెక్కుతుండగా అంటే ఉష్ణోగ్రతలు సహజంగా మామూలుగానే ఉంటాయి. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువగానే ఉంటాయి. కానీ మనకి చెమట కారుతూ ఉంటుంది, ఉక్కపోత వస్తూ ఉంటుంది, దానివల్ల చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సహజంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మనకి ఉక్కపోత వచ్చినప్పుడు లేదా చెమట కారుతున్నప్పుడు ఇది గాలిలో ఇంకిపోయి కలిసిపోయి మనకి ఆహ్లాదకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే చల్లదనాన్ని చూపిస్తుంది. ఎందుకు? ఈ నీటి తేమ శాతం గాలిలో కలిసిపోతుంది కాబట్టి. కానీ గాలిలో అప్పటికే కనుక నీటి తేమ శాతం కనుక ఉంటే, గాలి భరించలేనటువంటి తేమ శాతం కనుక ఉంటే అప్పుడు మీ కారుతున్నటువంటి చెమటలు కానీ, మీ కారుతున్నటువంటి ఈ యొక్క ఉక్కుపోత కానీ ఇవి గాలిలో కలవటానికి ఆస్కారం లేదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఆ నీరు మన ఒంటిపైనే కారుతూ ఉంటుంది. కాబట్టి మనకి చాలా చిరాకుగా, జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి పరిస్థితినే వాతావరణంలో ఎక్కువ పీడనం కలిగి ఉండటం లేదా ఈ యొక్క నీటి శాతం ఎక్కువగా ఉండటాన్నే మనం ఆర్ద్రత అని పిలుస్తాం. ఇంగ్లీష్లో అయితే హ్యూమిడిటీ అని కూడా పిలుస్తాం. ఈ హ్యూమిడిటీ అనేది ఎప్పుడు ఉంటుందండి అంటే ఉష్ణోగ్రతలతో పాటుగా గాలిలో తేమ శాతం కనుక ఎక్కువ ఉంటే, సహజంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. అందువలన ఏమవుతుంది? పీడనం తక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా కనుక ఉంటే, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే మనకి ఉక్కపోత అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి దానివలన మన ఒంటిపైన ఉన్నటువంటి చెమట కానీ నీరు కానీ ఆవిరి అవ్వదు. కాబట్టి మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది నేరుగా కాకుండా సకేక్షంగా అంటే మనం
ఇండైరెక్ట్గా సాపేక్షికంగా మనం చూస్తే ఒక గాలి కొంతవరకు అంటే ఒక 40 పాయింట్ల వరకు 20 మీటర్ల చదరపు మీటర్ల గాలిలో 40 మీటర్ల వరకు లేదా 40 డిగ్రీల వరకు కనుక నీటి శాతాన్ని పెట్టుకోగలిగితే ఈ యొక్క సాపేక్షికంగా ఉండటం వలన అది కొంచెం వ్యాకోచం చెంది 50 మీటర్ల వరకు అది వస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ కనుక ఉంటే మనకి ఈ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కలుగుతూ ఉంటాయి. ఇదే నేను చెప్పినట్టుగా చెమటలు ఎండకపోవటం, మనకి ఉక్కపోత ఎక్కువగా ఉండటం, ఇవన్నీ మనం గమనించవచ్చు. మరి నీటి బిందువులు కూడా కనపడతాయి కదండి ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ యొక్క సముద్ర తీర ప్రాంతాల్లో కానీ హిల్ స్టేషన్స్లో కానీ అని మీరు కనుక అనుకుంటే ఈ యొక్క నీరు ఏదైతే ఉందో అది ద్రవ రూపంలో ఉన్నప్పుడు మనకు బిందువులు కనపడతాయి. ద్రవ రూపంలోకి ఎప్పుడు వస్తాయి? ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గిపోయి ఘనీభవ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆ గాలి తేమలో ఉన్నటువంటి ఈ యొక్క పరమాణువులు, నీటి పరమాణువులు ఏవైతే ఉన్నావో అవి తమ యొక్క గాలి స్టేటస్ నుంచి అంటే గ్యాసియస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారుతుంది కాబట్టి అక్కడ మనకి బిందువులు కనిపిస్తూ ఉంటాయి. అది ఎప్పుడు జరుగుతుందండి అంటే ఒక సంతృప్తి స్థాయి అంటే సాచురేషన్ పాయింట్ అంటాం ఇంగ్లీష్లో అయితే. ఈ యొక్క సంతృప్తి స్థాయి గనక చేరితే వాతావరణంలో అప్పుడు సహజంగానే నీటి బిందువుల్ని మనం చూడవచ్చు. ఇది ఆర్ద్రత యొక్క అవపాతం. ఇప్పుడు మనం ద్రవీభవనం గురించి తెలుసుకుందాం. అంటే నీటి ఆవిరి సహజంగా ఉష్ణోగ్రతలు వేడెక్కినప్పుడు నీరు ఆవిరవుతుంది. ఈ యొక్క నీటి ఆవిరి అవ్వటానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితినే మనం ద్రవీభవనం అంటాం. అంటే నీరు ఆవిరి అవ్వకుండా నీటి బిందువులుగా మారటాన్ని, అంటే ఆవిరి నీటి బిందువులుగా మారుతున్న ప్రక్రియనే మనం ద్రవీభవనం అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క ద్రవీభవనం ఎప్పుడు జరుగుతుందండి అంటే ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు, అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ యొక్క ధూళి రేణువులు వాటిని భూమి వైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలా ఆకర్షించినప్పుడు పైన ఉన్నటువంటి నీటి యొక్క తేమ శాతం అనేది కిందకు వస్తుంది కాబట్టి అక్కడ ఈ యొక్క నీటి పరమాణువులుగా అంటే నీటి బిందువులుగా మారేటువంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మారినటువంటి నీటి బిందువులు కొన్ని లక్షల నీటి బిందువులు మేఘాల రూపంలో నిండి ఉంటాయి. ఈ మేఘాలు కూడా ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి, ఉన్నటువంటి స్థితులను బట్టి, ఉన్నటువంటి వాళ్ళను బట్టి కూడా రకరకాల పేర్లతో పిలువబట్టడం జరిగింది. మొదటగా కనుక మనం చూస్తే సిరస్, అతి పైన ఉన్నటువంటి మేఘాలని సిరస్ మేఘాలని, మధ్యలో ఉన్నటువంటి మేఘాలని క్యుములస్ మేఘాలని, అలాగే కింద ఉన్నటువంటి మేఘాలని స్ట్రాస్ మేఘాలని, నిటారుగా ఉన్నటువంటి మేఘాలని మనం నింబస్ మేఘాలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇవి మొత్తానికి ఇలా ఘనీభవించినటువంటి ఈ యొక్క నీటి బిందువులు ప్రకృతిలో కలిసినప్పుడు లేదా మేఘాల చుట్టూ నిండి ఉన్నప్పుడు మనకి గాలిలో గ్లాసులో ఎలా అయితే మనం చల్లటి నీరు కనుక పోసినప్పుడు దాని చుట్టూ పొరల్లో కూడా మనకి చల్లదనం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే చల్లటి నీళ్ళు ఈ గ్లాసులో ఉన్నాయనేది మనకు పట్టుకోగానే మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క మేఘాల్లో ఉన్నటువంటి చల్లనీళ్ళు మనకి వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల మార్పుని మనం చూడవచ్చు. అలా వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మనకి చల్లటి గాలులు కనుక వీటికి తోడైతే అవి వాన రూపేణా కావచ్చు లేదా మంచు రూపేణా కావచ్చు, ఏదేమైనా కదా అవి నేలపై చేరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా నీటి యొక్క బిందువులు నేలను చేరడానికి మేఘ రూపంలో నుంచి నేలను చేరే ప్రక్రియని మనం ఇంగ్లీష్లో అయితే ప్రెసిపిటేషన్ అని కూడా పిలుస్తాం. ఈ యొక్క ప్రెసిపిటేషన్ అనే పద్ధతి ద్వారా నీరు నేల నుంచి ఆవిరై మరి అది మేఘాల్లో చేరి ఆ మేఘాల్లో వచ్చినటువంటి మార్పుల వలన, వాతావరణంలో మార్పుల వలన అవి మళ్ళీ తిరిగి నీటి బిందువులుగా మారి అటు పిమ్మట నేలను చేరేటువంటి ప్రక్రియనే మనం ప్రెసిపిటేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఇక్కడ వాన రూపేణా రావచ్చు, మంచు రూపేణా రావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ విధంగా మనకి ద్రవీభవనం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అవపాత రూపాల గురించి మనం తెలుసుకుందాం. అంటే అర్ధత్ర అవపాతం గురించి మనం తెలుసుకున్నాం. మరి అవపాతంలో ముఖ్యమైనటువంటి రూపం ఏమిటంటే వర్షపాతం. మనందరికీ తెలిసినటువంటి ప్రకృతి సహజమైనటువంటి లక్షణం నీరు ఆవిరిగా మారటం, ఆవిరి చెందిన నీరు గాలిలో తేలటం లేదా మేఘాల్లో చేరటం, ఆ తర్వాత వాతావరణం తగ్గటం, అవి మరి నీటి బిందువులుగా మారటం, మళ్ళీ వర్షం కురటం, ఇవన్నీ సహజంగా మనకు తెలిసినటువంటి ప్రకృతి. మరి స్ఫటిక రూపంలో అంటే హిమపాతం లేదా స్నోఫాల్ అంటాం మనం. ఇవి ఎందుకు పడుస్తాయంటే
మనకి వర్షపాతం అనేది నీరుగా మారిపోతే వర్షపాతం జరుగుతుంది. కానీ ఇది కనుక కొండల్లో ఉన్న ప్రాంతంలో కనుక అయితే అక్కడ సహజంగానే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నీటి పైన ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కొండ పైన ఉన్న అంచున ఉన్నటువంటి ప్రాంతాల్లో నీరు కురిసేటువంటి ఆస్కారం అనేది కనపడ్డు. అలా నీరు కురిసేటువంటి ఆస్కారం కుదరనప్పుడు ఆ నీరు గెడ్డ రూపంలో ఉన్నప్పుడు అక్కడ మనకి ఈ యొక్క హిమపాతం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క హిమపాతం కనుక కొండ అంచు నుంచి కొంచెం కింద ఉన్న ప్రాంతంలో కనుక కురిస్తే దాన్నే మనం స్లీట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. అలాగే మనకి వడగళ్ళ వానలు కురుస్తూ ఉంటాయి. ఇలా స్ఫటికలుగా మారినటువంటి ఈ యొక్క నీటి బిందువులు అవి పైకి వెళ్తూ ఉంటాయి. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ దాని యొక్క పరమాణువులు పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క సైజు పెరిగినప్పుడు అది సెంటీమీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని సెంటీమీటర్ల వరకు పెరిగినప్పుడు అవి ఎక్కడైతే గాలి వాటికి తగులుతుందో అక్కడ అవి వర్ష రూపంలో కిందకు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఈ యొక్క వడగళ్ళు వాన రూపంలో వస్తూ ఉంటాయి. అందుకే మనకి వడగళ్ళ వాన అనేది కురుస్తూ ఉంటుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి అవపాత రూపాలు మనకి ప్రకృతిలో సహజంగానే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వర్షపాతంలో రకరకాలైనటువంటి వర్షాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటగా ఉన్నటువంటి రకం ఏమిటంటే సంవాహన రకం లేదా సంవాహన వర్షపాతం. రెండవటువంటిది పర్వతీయ వర్షపాతం. మూడవది చక్రీయ వర్షపాతం. వీటిని మనం ఇంగ్లీష్లో మొదటిదానైతే సంవాహన వర్షపాతాన్ని కన్వెన్షనల్ రెయిన్స్ అని, రెండవ వర్గీకరణ అయినటువంటి పర్వతీయ వర్షపాతాన్ని ఓరోగ్రాఫిక్ అని, లేదా మూడవది చక్రీయ వర్షపాతాన్ని సైక్లోనిక్ రెయిన్ఫాల్ అని పిలుస్తూ ఉంటాం. మరి కన్వెన్షనల్ రెయిన్స్ లేదా సంవాహన వర్షపాతం అంటే మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటిది? భూమధ్య రేఖ దగ్గరగా ఉన్నటువంటి ఉష్ణమండలాలు. ఈ యొక్క ఉష్ణమండలాల్లో సహజంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అక్కడ ఎక్కువగా వేసవిలో ఉష్ణోగ్రతలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క ప్రాంతం నుంచి నీరు తొందరగా ఎక్కువగా ఆవిరి చెందుతూ ఉంటుంది. ఇలా ఎక్కువ శాతం నీరు ఆవిరైనప్పుడు ఆ నీరు ఆవిరైనటువంటి శాతం పైన ఉన్నటువంటి గాలిలోకి చేరుతూ ఉంటుంది. ఆ చేరినటువంటి గాలి పై పొరలకు చేరేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ యొక్క ఉష్ణోగ్రతల యొక్క వ్యత్యాసానికి ఆ గాలిలో ఉన్నటువంటి ఆవిరి మళ్ళీ నీరు కింద మారిపోతుంది. ఇది చాలా తొందరగా జరుగుతున్నటువంటి ప్రక్రియ కాబట్టి అదే రోజు వర్షాలు కురిసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని జైరు తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనిపైన వచ్చేటువంటి నీరుతోనే మనకి ఈ కాంగో అనే నది ఎక్కువగా మనకి ఎక్కువ నీటితో ప్రవాహం చెందుతూ ఉంటుందనేది మనకి శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. ఇది మొదటి రకమైనటువంటి వర్షపాతం. మరి రెండవ వర్షపాతం ఏమిటంటే పర్వతీయ వర్షపాతం లేదా ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటాం. అంటే పర్వత శ్రేణువుల వలన వర్షం గనక కురిస్తే దాన్ని పర్వతీయ వర్షపాతం అంటాం. పర్వతాల వలన కూడా వర్షాలు కురుస్తాయి అంటే చిన్న ఉదాహరణ మనం చూస్తే ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నీరు సూర్యుడి యొక్క వేడికి ఆవిరైనప్పుడు ఇది గాలిలో కలిసి గాలి అలా పవనాలు కదులుతూ ఉంటాయి, అవి మందకొడిగా కదులుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఈ యొక్క కదిలేటువంటి పవనాలకి ఏమైనటువంటి ఎత్తైన కొండలు కానీ శిఖరాలు కానీ కనుక అడ్డు వస్తే ఆ వచ్చినటువంటి అడ్డు వలన ఈ గాలి పైకి వెళ్ళే ప్రయత్నంలో అంటే ఈ యొక్క పర్వత శ్రేణులు దాటే ఒక ప్రక్రియలో గాలి పైకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే గాలి పైకి లేస్తుందో అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత స్థితిలో మార్పుకి ఈ గాలిలో ఉన్నటువంటి యొక్క నీటి శాతం మళ్ళీ ఆవిరిగా ఉన్నటువంటిది బిందువుల రూపంలో మారటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా మారినటువంటి బిందువులు మేఘాల్లో బరువెక్కుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ వర్షాలు కురిసే అంటే ఈ యొక్క పర్వతం ఉన్నటువంటి ప్రాంతంలో ఎటు నుంచి అయితే గాలులు వస్తున్నాయో ఈ యొక్క గాలుల్ని ఈ యొక్క పర్వతాలు ఆపివేస్తాయి కాబట్టి ఫ్రీగా మూవ్ అవ్వనివ్వవు కాబట్టి ఫ్రీగా వెళ్ళటానికి ఆస్కారం లేదు కాబట్టి ఇవి పైకి వెళ్ళే ప్రక్రియ చేసినప్పుడు ఇటువైపుగా వర్షం కురిసేటువంటి ప్రక్రియ మనం చూడవచ్చు. మరి ఇటువైపున ఎప్పుడు నేల పొడిగా ఉంటుంది కదండి, మరి మీరన్నట్టుగా పర్వతాలు ఉన్నప్పుడు వర్షాలు కురవాలి కదండి అని మీకు సందేహం రావచ్చు.
సముద్రం వైపు నుంచి వస్తున్నప్పుడు ఎటు పర్వతం ఉంటే అటువైపు మాత్రమే వర్షం కురుస్తుంది. ఇటువైపు ఉన్న ప్రాంతం వర్షాఛాయ ప్రాంతం అంటాం, అంటే రెయిన్ షాడో రీజన్ అంటాం. అక్కడ వర్షం కురదు, వర్షం కురుస్తున్న ప్రాంతం యొక్క నీడ పడుతుంది అక్కడ అంతే. అంటే వర్షం ఇటు పక్కన కురుస్తూ ఉంటే ఇటు పక్కన కురవదు. ఎందుకు? ఈ పర్వతం వల్లనే. ఇటు పక్కన వర్షం కురవటానికి తోడ్పడేది ఈ పర్వతమే, ఇటు పక్కన వర్షం కురవకపోవటానికి తోడ్పడేది కూడా ఈ వర్షమే. ఇది మనకి కేరళ రాష్ట్రంలో యొక్క పశ్చిమ కనుమల వలన మనకి సహజంగా చూడొచ్చు మన యొక్క దేశంలో ఈ యొక్క పరిస్థితిని. ఈ విధంగా పర్వత శ్రేణు వర్షపాతాలని మనం చూడటం జరిగింది. మరి మూడవది అయినటువంటి చక్రీయ లేదా సైక్లోనిక్ రెయిన్ఫాల్ కనుక మనం చూస్తే ఇది మనకి తుఫాన్లు కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సైక్లోన్ అనేటువంటి ఇంగ్లీష్ పదం క్లైక్లిక్ అనేటువంటి గ్రీకు పదం నుంచి ఆవిర్భవించడం చెందింది. అంటే తిరుగుతూ ఉన్నటువంటి ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది సహజంగా సముద్ర ప్రాంతంలో ముఖ్యంగా 26-27 డిగ్రీల మధ్యగా ఉన్నటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి సమతుల్యత మార్పు వలన ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క మేఘాలు గాలులు అనేవి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే సుడిగుండం వలె తిరుగుతూ ఉంటాయి సముద్రం లోపల. ఈ యొక్క సుడిగుండం వలె ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలకి ఈ యొక్క నీటి తేమ శాతం అనేది గాలిలోకి ఆవిరవుతూ ఉంటుంది. ఈ విధంగా ఆవిరైనటువంటి తేమ శాతం కొంత శక్తితో ముందుకు వస్తూ ఉంటుంది. ఈ యొక్క 26-27 డిగ్రీలు ఉన్నప్పుడు సముద్రంలో ఏర్పడినటువంటి తుఫాన్ల వలన మనకి ఇది దగ్గరగా ఉన్నటువంటి భూమిపైకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది సెకండ్కి 33 మీటర్ల వేగంతో ఈ యొక్క గాలులు భూమిపైకి వస్తూ ఉంటాయి. ఈ విధంగా వచ్చినటువంటి పవనాల వలన ఇవి భూమి దగ్గరకు వచ్చేసరికి ఉష్ణోగ్రతల్లో మార్పులు చేకూరుతాయి. కాబట్టి అక్కడ వెంటనే మనకి వర్షం కురవటానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ వేగంతో ఉన్నటువంటి గాలులు, ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు కురవటానికి మనకి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిల్నే మనం సైక్లోనిక్ రెయిన్స్ అని కానీ తుఫాన్లు అని కానీ మనం పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా మనకి 3 రకాలైనటువంటి వర్షపాతాలు ఉన్నాయి. మొదటిగా మనం చూసినట్టు సంవాహన వర్షపాతం, రెండవది పర్వతీయ వర్షపాతం, మూడవది చక్రీయ వర్షపాతం. మరి ప్రపంచం మొత్తం కూడా ఏ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి, ఏ ప్రాంతంలో వర్షాలు తక్కువగా పడుతూ ఉంటాయి, వాటికి తోడ్పడేటువంటి లక్షణాలు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఇందాక మనం వర్షాల్లో రకాలను కనుక మనం తెలుసుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలు యొక్క ప్రభావాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఏది చూసినా మన భూమి చుట్టూ మనం ఏది తెలుసుకోవాలన్నా వర్షం కావచ్చు, సూర్యుడి యొక్క వెలుగు వలన లేదా సౌరశక్తి ప్రభావాన్ని తెలుసుకోవాలన్నా లేదా సూర్యుడి యొక్క ఎఫెక్ట్ తెలుసుకోవాలన్నా ఏదైనా సరే మనకి బేస్ భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతం నుంచి 10 డిగ్రీలు ఉత్తరానికి నుంచి 10 డిగ్రీలు ఉత్తరం వరకు కానీ 10 డిగ్రీల ఉత్తరం నుంచి 10 డిగ్రీల దక్షిణం వరకు ఉన్నటువంటి అక్షాంశాల వరకు గనక మనం చూస్తే తూర్పు వైపుకి వెళ్ళే కొద్దీ మనకి వర్షాలు పెరుగుతూ ఉంటాయి. అంటే తూర్పు ప్రాంతాలు ఏవొస్తాయి? భారతదేశం, ఇటు ఆసియా ఖండంలో ఉన్న అన్ని దేశాలు కూడా 10 డిగ్రీల పైనే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మరి కిందకి వెళ్ళేసరికి అంటే మనకి దక్షిణ ప్రాంతంలో కనుక చూస్తే అది ముఖ్యంగా పడమర వైపుకి అంటే ఇటు అమెరికా ఉన్నటువంటి ప్రాంతానికి కనుక మనం వెళ్తే అక్కడ వర్షాలు చాలా తక్కువగా పడుతూ ఉంటాయి అనేది మనకి అధ్యయనం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. మరి భూమధ్య రేఖ దగ్గర నుంచి 40 అక్షాంశాల నుంచి 60 అక్షాంశాల వరకు అటు ఉత్తరార్ధగోళంలో కావచ్చు, ఇటు దక్షిణార్ధగోళంలో కావచ్చు. ఉత్తరార్ధగోళంలో పశ్చిమానికి వెళ్ళే కొద్దీ ఉత్తరంలో కానీ దక్షిణంలో కానీ పశ్చిమ వైపుకి వెళ్ళే కొద్దీ వర్షాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. 10 నుంచి 30 అక్షాంశాల వరకు మనం గమనించినప్పుడు తూర్పు వైపుకి వెళ్ళే కొద్దీ మనకి వర్షాలు కురిసే ఆస్కారం ఎక్కువగా ఉందని మనం తెలుసుకున్నాం. కానీ 40 నుంచి 60 అక్షాంశాల దగ్గరికి వచ్చేసరికి పడమర వైపుకి వచ్చేసరికి మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన కావచ్చు, ఏదేమైనా మనకి వర్షాలు ఎక్కువగా పడటానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది. తూర్పు వైపు ఉన్న ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా పడటానికి చాలా వరకు తోడ్పడుతూ ఉంటుంది. మరి తక్కువ పీడనం ఉన్నటువంటి ప్రాంతం అంటే ఏంటి? మనకు టక్కున గుర్తు రావాలి. ఏమిటది? భూమధ్య రేఖ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో సూర్యుడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో మనకి పరమాణువులు చాలా తక్కువగా ఉంటాయి, గాలిలో ఆవిరైపోతూ ఉంటాయి కాబట్టి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పరమాణువులు తక్కువగా ఉండటం వలన అక్కడ పీడనం అనేది తక్కువగా ఉంటుంది అనేది మనం గమనించాం.
అలా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వర్షపాతం ఎక్కువగానే ఉంటుంది. భూమధ్యరేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షం ఉంటుంది. భూమధ్యరేఖ నుంచి 10 నుంచి 30 అక్షాంశాల్లో తూర్పు వైపుకి వర్షం ఉంటుంది. 40 నుంచి 60 దగ్గరకు వచ్చేపాటికి ఎడమ వైపుకి లేదా పశ్చిమ వైపుకి మనకి వర్షపాతం ఉంటుంది. మరి అసలు వర్షం నేలపైన ఎక్కువ పడుతుందా, నీటిపైన ఎక్కువ పడుతుందా అనేది ఒక సహజంగా అందరికీ ఉండేటువంటి సందేహం. ఖండాల మీద కంటే సముద్రం పైనే వర్షపాతం ఎక్కువగా కురుస్తుంది. ఇది ఎన్నో వేల సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం వల్ల మనకు తెలుస్తుంది. లేదా సహజంగా మన సముద్రాలను కనుక మనం చూస్తే రోజు నీరు ఆవిరైపోతుంది కదండి. మరి రోజు నీరు ఆవిరైపోయినప్పుడు వర్షాలు లేకపోతే, సముద్రం పైన వర్షాలు కురవకపోతే ఆ నీరంతా ఏమైపోతున్నట్టు? రోజు నీరు ఆవిరవుతుంది. ఆ నీరు వర్షం రూపంలో మళ్ళీ సముద్రం వైపుకే చేరుతుంది. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా భారతదేశంలో కానీ లేదా ప్రపంచం అంతటా కూడా భూమిపైన నీటి శాతం అనేది తగ్గుతున్నట్టుగా కనపడదు. కలుషితం అయిపోతుందన్న విషయం మనకు అర్థమవుతుంది, కానీ తగ్గుముఖం పడుతున్నట్టుగా లేదు. అంటే మంచినీళ్ళు తగ్గుతున్నాయి, అది వాస్తవం. మనం కొనుక్కుంటున్నాం మంచినీళ్ళు, కానీ మనకున్నటువంటి మహాసముద్రాల్లో ఉన్నటువంటి నీరు మాత్రం ఎప్పుడు తగ్గినట్టుగా మనకి ఎక్కడా తెలిసినట్లేదు. అంటే వీటన్నిటికీ కూడా ఒక ప్రక్రియ అనేది ఉంటుంది. సహజంగా సహజ సిద్ధంగా నీరు ఆవిరవటం, మళ్ళీ అది సముద్రం చేరటం, ఇవన్నీ కూడా ఒక ప్రకృతి, ఒక ప్రణాళికబద్ధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికీ మనకి సముద్రాలు ఉన్నాయి కాబట్టి మానవుడి యొక్క మనుగడ ఇప్పటికీ సాగుతుందని మనం గుర్తుంచుకోవచ్చు. ఈ విధంగా వాతావరణం అని ఈ యొక్క అధ్యాయంలో వాతావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ప్రక్రియలు, అంశాలు మరియు శీతోష్ణ స్థితి, వాతావరణంకు ఉన్నటువంటి ముఖ్యమైన వ్యత్యాసం, వర్షపాతం, వర్షాల్లో ఉన్నటువంటి రకాలు, ఈ విధంగా ఎక్కడ ప్రపంచంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, ఇవన్నీ కూడా మనం చాలా దీర్ఘంగా, చాలా అర్థవంతంగా అర్థం చేసుకున్నామని చెప్పి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం తెలుసుకోవాలి.